సంక్షేమ పథకాలు లబ్ధిని ప్రజలకు చేరువ చేసేలా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలు రసాభాసగా మారుతున్నాయి. ఇందిరమ్మ కమిటీలో నిర్ధారించిన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో జరిగిన గ్రామ సభలో జనం టెంటును కూల్చివేయగా మిగిలిన చోట్ల అధికారులను నిలదీస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో ప్రజాపాలన గ్రామ సభల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. నిరుపేద పేర్లు లబ్ధిదారుల జాబితాలో ఉండకపోవడంతో గ్రామ సభల్లో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన నివాసం లేక తాటాకు ఇళ్లలో ఉంటున్న వారి పేర్లు జాబితాలో కనిపించడం లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్డింగుల్లో ఉన్న వారి పేర్లు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో ఉండడంతో గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. అధికారులు నాయకులు నిరుపేదలను దగా చేశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో పలు గ్రామ పంచాయతీల్లో జరిగిన గ్రామ సభల్లో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందటం లేదని టెంటును కూల్చివేశారు. కొనిజర్ల మండలం సిద్దిక్ నగర్ లో నిర్వహించిన గ్రామ సభ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు ఇవ్వడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లను కూలగొట్టారు. వైరా మండలం రెబ్బవరం ఎన్కూరు మండల కేంద్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహించిన ప్రజాపాలన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ 9వ వార్డులో జరిగిన గ్రామ సభలో ప్రజలు అధికారులను నిలదీశారు. సంక్షేమ పథకాల కోసం 9 ఏళ్ల తరబడి ఎదురుచూసినా తమకు నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. మన వాళ్ళకు కూడా నేను సాల్వ్ చేస్తాను సార్. మీరు ప్రజాపాలనలో కూడా నమోదు చేసుకుని మీ దగ్గర రిసిప్ట్ నుండి కూడా రానున్నారు. జగిత్యాల జిల్లాలో గ్రామ సభల్లో అధికారులను ప్రజలు నిలదీశారు. కుడిమియాల మండల కేంద్రంలో ప్రజాపాలన దరఖాస్తులపై సమాధానం లేకపోవడంతో ఆందోళనకు దిగారు. లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయని పలువురు ఆరోపించారు. పూర్తి సర్వే చేసిన తర్వాత లబ్ధిదారుల వివరాలను బహిర్గతం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాలలోని థరూర్ మోరపెల్లి గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన గ్రామ సభల్లో అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. మొరపల్లి గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్ల పేరిట డబ్బులు వసూలు చేశారని జనం ఆరోపించారు. తర్వాత కొంతమంది చెప్పకపోవచ్చు, భయపెట్టేది కొంతమంది భయపెట్టిస్తారు. మీరు ఎందుకు చెప్తారు అని అందుకని ఇప్పుడు ఉన్నారు అందరు పబ్లిక్ ఉన్నారు. అడగండి సార్, ఎంక్వైరీ చేయండి. ఒక్క నిమిషం మీరు ఎంక్వైరీ చేయండి. ఒకటి గ్రామాల సమస్యల గురించి మాట్లాడినాం. ప్రతి ఇంటికి 500 వసూలు చేసినప్పుడు నేనే సెక్రటరీ ఎందుకు వసూలు చేస్తాను అంటే కంపల్సరీ గడపండి. నేను ఏమన్నా అంటే వేరే ఎక్కడ వసూలు చేస్తా ఉంది. మూరపల్లికి ఒక రోజు జిల్లా మొత్తం ఒక రోజు అని అన్నా.